ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు. దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చిన ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడే మనం జస్టిస్ దేవానంద్ గారిని చూసాము. అలాగే నా పక్కన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు. వైఎల్పి గారు నాకు శ్రేయోభిలాషులు, మిత్రులు. ఫార్మర్ ఎంపీ కావూరి సాంబశివరావు గారు, అలాగే యలమంచిలి శివాజీ గారు, ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు, ఈనాడు రామోజీరావు గారు, ఇలా ఎంతో మంది ఉన్నారు. గారు, పద్మనాభ గారు, కైకాల సత్యనారాయణ గారు, శోభనాద్రి గారు, ఇలా ఎంతో మంది చెప్పడానికి ఎంతో మంది ఉన్నారు. ఇక్కడే కాదు, ఇంటర్నేషనలీ, నేషనలీ, దేశమంతా ఇక్కడ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఈ పేరుకి ఎంతో మంచి పేరు తెస్తున్నారు. ఇక్కడ నేను కోరుకునేది, ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. దానికి రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి. అది చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం. ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఆయనకి చెప్పి దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని, అలాగే ఎమ్మెల్యే రాము గారు దీనికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్ చేసిన కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి రమ్మంటాం, థ్యాంక్ యూ అండి. నా తరపున, మా అక్కయ్య సుశీల తరపున, అలాగే మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఏఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున, అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము 2 కోట్ల రూపాయలు, అంటే